అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ కూడా స్కూటీలను అయితే ఉచితంగా అందించనున్నారండి. అది ఒక్కొక్క స్కూటీ విలువ వచ్చేసి ₹1,00,000 వరకు ఉంటుంది. ఎటువంటి ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించకుండానే మీకైతే గవర్నమెంట్ అయితే స్కూటీని ఉచితంగా అందిస్తుంది. అయితే ఇది ఎవరికి ఇస్తుంది, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలనేది అయితే నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఎవరికైతే ఇంపార్టెంట్, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ముఖ్యంగా వచ్చేసి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా అయితే స్కూటీని పంపిణీ చేయాలని. ఆ స్కూటీ విలువ అయితే ఒక్కొక్కటి ₹1,00,000 వరకు ఉంటుంది. ఎవ్వరు కూడా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి. ముఖ్యంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురును అయితే అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 100% ఇప్పటి వరకు 50%, 75%, 95%, ఇప్పుడు 100% రాయితీతో అయితే రెట్రో ఫీటెడ్ మోటార్ వాహనాలను అందించాలని నిర్ణయించుకున్నారండి. ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ మేరకు సంబంధిత అధికారులు కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకి అయితే పంపించడం జరిగింది. ఈ 3 చక్రాల వాహనాలకు సంబంధించి ఓటాన్ బడ్జెట్ నుంచి నిధులు విడుదలైన వెంటనే తదుపరి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ 3 చక్రాల వాహనాలను 2024-25 ఏడాదికి ఒక నియోజకవర్గానికి 10 మంది చొప్పున సంవత్సరానికి 1750 మందికి అయితే ఈ స్కూటీని అయితే ఉచితంగా అందించనున్నారండి. ఇది వరకు గవర్నమెంట్ అయితే 4 సంవత్సరాల్లోని ఒక్క సంవత్సరం మాత్రమే చేశారు. నెక్స్ట్ సంవత్సరం 5వ సంవత్సరానికి ఎన్నికలు వచ్చేసినాయి కాబట్టి చేయలేదు. సో ఈ 3 చక్రాల వాహనం ఒక్కొక్క వాహనం ఖరీదు ₹1,00,000 వరకు ఉంటుంది. ₹1 కూడా వీళ్ళు చెల్లించక్కర్లేదు. తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వాహనాల పంపిణీకి 17,50,00,000 వరకు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ అనుమతి వచ్చేసింది. టెండర్ల ప్రక్రియ ఆల్రెడీ జరుగుతుంది. 4 నెలల్లో ఇది పూర్తయితే అవుతుంది. అయితే ఈ 4 నెలల లోపే లబ్ధిదారులను ఎంపిక చేసి 3 చక్రాల వాహనాలను పంపిణీ చేసేలాగైతే కసరత్తు అయితే జరుగుతుందండి. వీలైనంత త్వరగా ఈ వాహనాలు అందించే పనులు అయితే గవర్నమెంట్ వారు ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3 చక్రాల వాహనానికి దరఖాస్తు చేసుకోవాలని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఎవరికి వస్తుంది అనేది అయితే నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మామూలుగా అయితే మనకి డిగ్రీ చేసి ఉండాలి అండి. డిగ్రీ అయితే కంపల్సరిగా చేసి ఉండాలి. అలాగే ఆపై ఉన్నత విద్య ఎవరైనా నేర్చుకునే వారు ఉంటే వాళ్ళు కూడా అర్హులే. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా పీజీ చేసే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కనీసం 1 సంవత్సరం అయినా సరే స్వయం ఉపాధి ఏదైనా కొట్టు పెట్టుకోవడమో, ఏదైనా చిన్న వ్యాపారమో చేసి ఉండాలి. లేదా డిగ్రీ కంప్లీట్ అయ్యిండి చూసుకునే వాళ్ళైనా లేదా చదువుతున్న వారైనా సరే ఎలిజిబుల్ అండి. ఇక్కడ మీరు గమనించాలి, కంపల్సరీ అయితే ఉంది. మామూలుగా అంగవైకల్యం 70% నుంచి అంతకన్నా పైన ఉన్న వారు కూడా అర్హులే. అలాగే దీనికి వయసు అయితే 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారంతా కూడా ఈ వాహనాలను అయితే అందిస్తారండి. 3 లక్షల లోపు ఆదాయ పరిమితి అంటే ఇన్కమ్ అయితే 3 లక్షల లోపు ఉండాలి. అంటే కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు జత చేయాల్సి ఉంటుంది. అలాగే 3 చక్రాల వాహనం ఉంటే వీళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. అలాగే వీళ్ళ భవిష్యత్తుని ఇంకా మంచిగా మలుచుకోగలుగుతారు అనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే వీళ్ళకి ఇస్తుందండి. అలాగే ఏపీ ప్రభుత్వం మనకి ప్రస్తుతానికి మీకు అప్లై చేసుకోవడానికి ఇవన్నీ మీరు సిద్ధంగా చేసుకుని ఉంటే వెంటనే నియోజకవర్గానికి 10 చొప్పున ఎవరైతే అర్హులో వాళ్ళని సెలెక్ట్ చేసి అయితే ఇస్తారో. అలాగే ప్రతి సంవత్సరం ఈ పథకం అయితే కొనసాగుతుందండి. అంటే 1 సంవత్సరం ఇచ్చేసి 1750 మందికి అయితే ముగించరు. ప్రతి సంవత్సరం 1750 మందికి అయితే ఇస్తారు. సో మీరు ఆల్రెడీ చదువుతున్న వారైతే డిగ్రీ కంప్లీట్ అయితే మీరు అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీరు ఆల్రెడీ డిగ్రీ చేస్తుంటే వచ్చే సంవత్సరం అయినా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వాళ్ళకి పెన్షన్ కూడా 3,000 నుంచి 6,000కి పెంచారు. ఇప్పుడు ఇది ఇంకో శుభవార్త అని చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్.